కూడా మీతో పాటే అరణ్యవాసానికి వస్తామని బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేలు కందలు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా అరణ్యవాసానికి బయలుదేరి మేము వస్తామనడంతో ఈ విధంగా ధర్మరాజు చెప్పాడు. మీరు కూడా ఆడికొచ్చి ఆకులు అలుమలు తిని అవే దొరికి తినలేకపోతారు, చాలా అవస్థ పడవలసి వస్తుంది. కనుక మీ అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేళ్ళు కందములు తినలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ఆ అవస్థలు మీకు అవసరమా అని, అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చ చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము నివసించలేము, అసాధ్యమని, ఎంత కష్టమైన మీతో పాటే మేము అరణ్యంలో ఉంటూ అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే తిండి మేము సంపాదించుకుంటామని వాదించి పాండవులకు ఒప్పించి ఎంత చెప్పినా వినకుండా అరణ్యానికి బయలుదేరారు. దాదాపు అరణ్యానికి వెళ్ళినంత సేపు ధర్మరాజు ఆలోచనంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది. అది గమనించిన సౌనిక మహర్షి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, నీవు చింతించకు, కంగారు పడకు. ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని నీటిని ఇచ్చేవాడు ఆ సూర్య భగవానుడు. ఆయనకు వేడుకొని ప్రార్థించు, ప్రసన్నం చేసుకో. ఇలా చేసుకోగలిగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని పూజించమని చెప్పి ఇలా ఈ విధంగా చెబుతాడు. దానితో పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు 108 సూర్యనామాలను అర్థంతో సహా ఉపదేశించి తన తపస్సును వీలైనంత తొందరగా మొదలు పెట్టమని సౌనిక మహర్షి ధర్మరాజుకి చెప్తాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో, భక్తితో, అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుడికి పూజించడం మొదలుపెట్టి, అలా కొద్దిసేపటి తరువాత సూర్య భగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చాడు. సూర్య భగవానుడు ధర్మరాజుతో, ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలు ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజు అది పనిచెయ్యదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.